అనకాపల్లి జిల్లాలో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. అచ్యుతాపురంలో ఓ డ్రగ్స్ తయారీ సంస్థలో ఆల్ప్రాజోలం తయారీ గుట్టురట్టు చేశారు. 23.88 కోట్ల విలువైన 119.4 కేజీల రసాయన మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మాత్రల తయారీకి సిద్ధంగా ఉన్న 87.8 కేజీల సరుకు, 3600 లీటర్ల ముడి ద్రవం, 2 రియాక్టర్లు, ఒక సెంట్రిఫ్యూజ్, ఒక డ్రైయర్తో పాటు పలు పత్రాలు దొరికాయి. మాస్టర్ మైండ్స్, కెమిస్టులు, ఫైనాన్షియర్లు, కొనుగోలుదారులు అందరూ ఒకే చోట చిక్కారు. అయితే ఈ దందాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇదే ఆధారంగా చేసుకొని అచ్యుతాపురంలో ఉన్న ఎవరెక్స్ డ్రగ్ ప్రైవేట్ కంపెనీలో అయితే భారీ ఎత్తున ఆల్ప్రాజోలం అనేటువంటి ఒక నిషిద్ధ మందును తయారు చేస్తున్నట్టుగా అయితే డిఆర్ఐ అధికారులు గుర్తించారు. దీంతో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, కాకినాడ జిల్లాలకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా ఒకేసారి ఈ కంపెనీ మీద అయితే దాడి చేయడం జరిగింది. దీంట్లో ఒక భయంకరమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే నిషిద్ధ మందుగా చెప్తున్నటువంటి ఆల్ప్రాజోలం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా మత్తును కలిగించే గుణాన్ని కలిగి ఉంటుందని చెప్పి దీన్ని ఇటీవల కాలంలో నిషేధించినట్టుగా తెలుస్తుంది. ఈ నిషేధించినటువంటి డ్రగ్ ను అయితే అక్రమంగా ఈ ఎవరెక్స్ డ్రగ్ ప్రైవేట్ కంపెనీలో తయారు చేస్తున్నట్టుగా పక్కా సమాచారంతో డిఆర్ఐ అధికారులు అయితే దాడులు చేసి 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భారీగా ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 23.88 కోట్ల విలువైనటువంటి 119.4 కేజీల రసాయన మిశ్రమాన్ని అయితే ఇక్కడ కనుగొనడం జరిగింది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కంపెనీలో మాత్రలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు 87.8 కేజీల సరుకును అంటే ఫార్ములా తయారు చేసి ఉన్నటువంటి ముడి పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా 3600 లీటర్ల ముడి ద్రవం కూడా, రసాయన ద్రవాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తులో ఇక్కడైతే డ్రగ్స్ దొరకడం అనేది కలకలం రేపుతుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఇంకా చాలా మందిని వెలుగులోకి తీసుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద డిఆర్ఐ అధికారులు సోదాలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.